MSR 27 న్యూస్కు స్వాగతం. పిల్లల్లో క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి క్యాన్సర్కు సంబంధించిన వైద్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని విశ్వభారతి మెడికల్ కాలేజ్ చైర్మన్ కాంతారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు క్యాన్సర్పై ప్రజలలో అవగాహన కల్పించడానికి విశ్వభారతి మెడికల్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హాజరై క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కాంతారెడ్డి, చైర్మన్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. మేము మా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున చైల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్లీ ఏంటంటే అవేర్నెస్. క్యాన్సర్ అంటే పెద్దల్లోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఈ చిన్నపిల్లల్లో దానికి ట్రీట్మెంట్ కన్నా ముఖ్యం ఎర్లీ డయాగ్నోసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ ఇస్తే దాంట్లో అంత త్వరగా వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ క్యూర్ కూడా అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే అందుకోసమే మేము ప్రజల్లో క్యాన్సర్ అనేది పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ జబ్బైనా సరే ఒక వారం రోజుల్లో తగ్గని ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుని వచ్చిన వెళ్ళ దానికి సంబంధించిన పరీక్షలు కూడా చేసి దానికి సంబంధించిన ఏమన్నా క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం. దాని పరంగానే ఈరోజు మేము అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేస్తాం.